భగవద్గీతని, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలని మనం ఏమనుకున్నాము? శాస్త్రం అన్నాం. శాస్త్రం అంటే సైన్స్. ఏం చెప్పింది సైన్సు? అంటే మనము బతకడం ఎలా సైన్సో, చనిపోవడం కూడా అలా సైన్స్. అంటే అర్థం ఏంటి? మనకి బతకడం తెలిసిందనుకోండి సైంటిఫిక్గా, అలాగే అప్పుడు డెత్ గురించి కూడా మనకి పెద్దగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఉన్నాము అంటే ప్రకృతి అంతా మారుకుంటూ ఉంది. పరమాత్మతత్వం అనేది మారదు. అది జస్ట్ జ్ఞానమేను. నామరూపాలన్నీ ఏమీ లేవు. మనం ఏంటి, మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన ఆలోచనతో కానీ మనకి కనుక్కునే స్థితి దానికి లేదు. కాకపోతే ఏంటి, మన ప్రాణశక్తి, మన దగ్గర మానసిక శక్తి రెండు కలిపి మన దగ్గర ఒక శరీరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్లో దాన్ని కొంచెం అనుభవానికి తెచ్చుకోవచ్చు అని భగవద్గీతలో చెప్పటం జరిగింది. ఎలా అనుభవానికి ఎలా తెచ్చుకుంటావు? తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు జీవుడే అడుగుతూ ఉంటాడు ప్రశ్న, ఏమని? ఎప్పుడు పుడతానండి, ఎప్పుడు పోతారు, అసలు మరణం అంటే ఏంటి, అసలు మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉందా, పునర్జన్మ ఉందా, ఇలా అడుగుతుంటారు. ఎక్కడ కూడా 7-8 చాప్టర్ల వరకు ఇప్పుడు మనం భగవద్గీత చదువుకోవడం జరిగింది. ఎక్కడ కూడా భగవాన్ అనేటువంటి పదము మరణం అనే పదాన్ని వాడలా. కాకపోతే ఎవరు అడిగారు ఆ మాట? మళ్ళీ మనం అడిగినట్టే జీవుడు అంటే ఎవరు, మన అర్జునుడు అడిగాడు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు, దైవత్వం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, తర్వాత ఇంకోటి ఏంటి, చనిపోయేటప్పుడు ఎలా మరి మనం భగవతత్వాన్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అని అడగడం జరిగింది. అంటే ఏంటి, నిజం చెప్పాలంటే ఇప్పుడు మన ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మహా ఋషులు అసలు పుట్టుక లేదు, చావు లేదు అన్నట్టు వాళ్ళ సిద్ధాంతం. ఎందుకు పుట్టుక లేదు, చావు లేదు? పుట్టుక చావు ఎవరికి? శరీరానికి, అంటే ప్రాణాన్ని. అంటే ఏంటి, అందరి ప్రాణాలు ఒకటే. అంటే జీవ ప్రాణానికి, బొద్దింక ప్రాణానికి, మన ప్రాణానికి భగవంతుడి దేవల పిసరంత కూడా తేడా లేదు. ఈ ప్రాణం ఉన్నటువంటి అనుభవం అన్నీ ఒకటే, అంతే కదా. ఇప్పుడు చీమ కూడా ఆకలేస్తే పంచదార లాక్కుపోతుంది, అట్లాగే బల్లికి ఆకలేస్తే బొద్దింకను పట్టుకొని తింటుంది. అట్లాగే ఏంటి, ఏ జీవికి ఆ జీవికి ఆహారం ఆస్వాదించడంలో అందరి కోరిక ఒకటే, ఇంత కూడా తేడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటి, అన్నీ అవి సృష్టి చేసుకుంటూ పోతున్నాయి, మానవ జన్మలో కూడా సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనం కూడా భయపడుతున్నాము, అంతే అవి భయపడుతున్నాయి, అంతే కదా. ఇప్పుడు బొద్దింకకు బల్లిని చూస్తే భయం అయితే పురుగుకి బొద్దింకను చూస్తే భయం. అంటే ఏంటి, సృష్టి క్రమంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి చూస్తే ఈ భయం అనేటువంటి ఇన్సెక్యూరిటీ అన్ని జంతువుల్లో, అన్ని జీవాత్మల్లో ఉంది. కాకపోతే ఏంటి, ఇవన్నీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాయి? భగవతత్వంలో నుంచి వచ్చాయి. మరి ఈ భగవతత్వం అనేటువంటి నిరాకార స్థితికి మనం చేరాలంటే ఎట్లా? చేరడం అంటూ ఏం లేదు. నేను చేరాలి అనుకున్నప్పుడు నువ్వు వేరు, అది వేరు అనేటువంటి భావం ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఆ భావం ఉంటుందో, అందుకని కర్మ చేసి నిష్కామకరంగా మనసుని నిలబెట్టుకో. ఆ తర్వాత యోగం చేసేసి నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని మనసును ఒకే విషయం మీదకి తీసుకొనిరా. ఆ తర్వాత భక్తితోటి ఒకే విషయం మీదకి మనసు పెట్టు. అప్పుడు అంతా అదే అనేటువంటి స్థితి కనుక నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఇక చేరడం లేదు, పోవడం